ఎందుకంటే ఒక యాక్టివిటీ నడుస్తుంటది కదా. ఇప్పుడు మంత్రి గారిని కలవడానికి వెళ్ళే వాళ్ళందరూ అక్కడికే పోయే పరిస్థితి వస్తది కదా. మనం గవర్నమెంట్ స్కూల్ గురించి చెప్పేటప్పుడు చెప్తుంటాం. గవర్నమెంట్ స్కూల్‌లో ముందు స్కూల్ మాస్టర్ల పిల్లలు వచ్చి చేరితే అప్పుడు మిగతా వాళ్ళని రమ్మనడానికి బావుంటది. వాళ్ళ పిల్లల్ని తీసుకెళ్ళి వేరే కార్పొరేట్ విద్యా సంస్థలో పెట్టి వాళ్ళు మంది పిల్లల్ని రమ్మంటే ఎట్లొస్తారు? అట్లాగే ఇది కూడా మంత్రులు అక్కడ గనక ఇల్లు తీసుకుంటే, ఇల్లు తీసుకుందామంటే ప్రైవేట్ ఇల్లు. వాళ్ళకిప్పుడు హైదరాబాద్‌లో మీరు చూసుంటారు. చూసారా ఎప్పుడన్నా మినిస్టర్స్ క్వార్టర్స్? అవును. అక్కడ అవును. చాలా అద్భుతంగా ఉంటాయి. ఒక్కొక్క మినిస్టర్‌కి ఓ పెద్దది విశాలంగా లోపల కార్‌లో ఒక 4 పెట్టుకోవచ్చు. అది అక్కడ లోయర్ ట్యాంక్ బండ్ దగ్గర తెలతెల ఫ్లైఓవర్ నుంచి అలా ఎళ్తే ముందుకెళ్తే ఎమ్మెల్యే క్వార్టర్స్ ఉంటది. మంత్రి క్వార్టర్స్. అవును. మంత్రి క్వార్టర్స్ చాలా బాగా కట్టించారు. రాజశేఖర్ రెడ్డి టైంలో బిగిన్ చేసి అది కంటిన్యూ అయ్యింది. కట్టించారు. చాలా బావుంటది. మన 10వ నంబరు అనుకుంటా అక్కడ. 10, 12లోనే ఉంటది. చాలా బావుంటాయి క్వార్టర్స్. నేను చాలా మంది మంత్రులు చూశాను. విశాలమైనవి ఉంటాయి. లోపల వచ్చినప్పుడు సందర్శకులు కూర్చోవడానికి వీలు అట్లాంటివన్నీ ఉంటాయి. అలాంటి క్వార్టర్స్ ఇక్కడ నిర్మించాలి. అప్పుడు యాక్టివిటీ అంతా ఇటు వస్తది. మామూలుగా అపార్ట్మెంట్లో ఫ్లాట్లో ఉండమంటే గనక పెద్దగా యాక్సెస్ ఉండదు. మంత్రులందరికీ గనక అక్కడ క్వార్టర్స్ పెడితే సచివాలయంలో పని అయిపోగానే ఇంటికి వెళ్ళిపోయేటటువంటి పని పెడితే